మా ఇంట్లో మాత్రం చింత చిగురు వచ్చాక రోటి పచ్చడి చేసుకొని తినాల్సిందేనండి. ముందుగా చింత చిగురిని నీటిలో వేసి శుభ్రంగా కడిగేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసి కాస్త దోరగా వేగాక కొన్ని నువ్వులు కూడా వేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ప్రతిరోజు పల్లీలు, నువ్వుల్ని ఏదో ఒక రకంగా మన ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ప్రోటీను, కాల్షియం రెండూ లభిస్తాయండి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి కొన్ని మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగితేనే చేదు లేకుండా రుచిగా ఉంటాయి. అలాగే కొన్ని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి మనం కడిగి ఉంచుకున్న చింత చిగురును కూడా వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా కాస్త మగ్గిన వెంటనే 3 టమోటాల ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఇలా మెత్తగా మగ్గించుకోవాలి. మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, దినుసులతో పాటుగా 4 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న చింత చిగురు, టమాటోలు, వేయించుకున్న పల్లీలు, నువ్వులు కూడా వేసుకొని దంచుకోవాలి. మీరు మిక్సీ జార్‌లో పచ్చడి చేసుకునేటట్లయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోండి. చాలా బావుంటుంది. ఇలా దంచుకున్న పచ్చడిలో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. చింత చిగురు పులుపుకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. రోట్లో దంచుకున్న పచ్చడిని గిన్నెలో వేసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకును మాత్రమే పోపు వేసుకొని పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది. ఈ చింత చిగురు పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి.